హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్న్ విత్ జాక్స్. ఈరోజు ఈ వీడియోలో డేటా వ్యాలిడేషన్ గురించి నేర్చుకుందాం మనం. ఇది డేటా ట్యాబ్లో ఉంటుంది. ఇది ఎలా యూజ్ చేస్తారు, ఎక్కడెక్కడ మనకి హెల్ప్ అవుతుంది అనేది నేను మీకు క్లాస్లో చెప్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ డేటా వ్యాలిడేషన్ అనేది నేను మీకు చెప్పినట్టు డేటా ట్యాబ్లో ఉంటుంది. డేటా ట్యాబ్లో ఇక్కడ మనకి డేటా వ్యాలిడేషన్ ఉంటుంది. ఈ డేటా వ్యాలిడేషన్ అంటే ఏంటి అంటే పర్టికులర్ సెల్లో మనం ఒక టైప్ ఆఫ్ డేటా ఓన్లీ ఎంటర్ చేయడానికి రిస్ట్రిక్ట్ చేస్తాం. అంటే ఒక సెల్లో ఓన్లీ వన్ టైప్ ఆఫ్ డేటా ఎంటర్ చేయగలరు. వేరే ఏ టైప్ ఎంటర్ చేసినా అది సెల్ యాక్సెప్ట్ చేయదు, ఎక్సెల్ యాక్సెప్ట్ చేయదు. అలా మనం సెల్ని రిస్ట్రిక్ట్ చేస్తాం. డేటా టైప్ కానీ ఎంటర్ చేసేదానికి మనం రిస్ట్రిక్ట్ చేస్తాం. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్లో మనం ఓన్లీ డేట్ ఫార్మాట్తో రిస్ట్రిక్ట్ డేటా వ్యాలిడేషన్ చేసామనుకోండి. ఇందులో ఓన్లీ డేటా ఎంటర్ చేయగలరు, వేరే ఇంకేది ఎంటర్ చేసినా ఎక్సెల్ తీసుకోదు. కొన్ని సిచ్యువేషన్స్లో మనం అలా సెల్స్ని రిస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ డేటా వ్యాలిడేషన్ మనం వాడతాం. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్కూల్ ఉందనుకోండి, స్కూల్ ఆర్ కాలేజ్. అందులో మీకు రోల్ నెంబర్స్ ఉంటాయి, నేమ్స్ ఉంటాయి. ఈ ఎక్సెల్ షీట్ని వేరే క్లాసెస్ కానీ వేరే టీచర్స్ కానీ మనం పంపించినప్పుడు ఇక్కడ నేమ్ బదులు ఇంకేదైనా ఎంటర్ చేయొచ్చు, ఆర్ ఇక్కడ రోల్ నెంబర్ బదులు ఇంకేదైనా ఎంటర్ చేయొచ్చు మిస్లీడ్గా. మనకి ఏం చేస్తాం, రోల్ నెంబర్లో మనకు ఓన్లీ నెంబర్సే తప్ప ఇంకా అంతకు మించి ఇంకేం ఉండకూడదు, రిస్ట్రిక్ట్ చేద్దాం. అలాగే రోల్ నెంబర్ అనేది ఈ కాలేజ్లో 5 డిజిట్సే అనుకోండి, ఓన్లీ 5 డిజిట్సే ఉంటుంది రోల్ నెంబర్. ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండకూడదు, అంతకన్నా తక్కువ ఉండకూడదు. మన ఈ సెల్ని ఎవరైనా ఎంటర్ చేస్తే ఓన్లీ 5 డిజిట్సే ఎంటర్ చేసేటట్టు రిస్ట్రిక్ట్ చేద్దాం. అంతకన్నా ఎక్కువైనా అది తీసుకోదు, అంతకన్నా తక్కువైనా అది తీసుకోదు. అలా రిస్ట్రిక్ట్ చేయాలి అంటే ఈ సెల్ సెలెక్ట్ చేసుకుని, ఆర్ మనం మొత్తం ఈ రేంజ్ని సెలెక్ట్ చేసుకొని డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళి ఇక్కడ డేటా వ్యాలిడేషన్ క్లిక్ చేసి మన హోల్ నెంబర్ సెలెక్ట్ చేసి ఆర్ టెక్స్ట్ లెంత్ సెలెక్ట్ చేద్దాం. ఎందుకంటే మనం లెంత్ అనుకున్నాం కదా. టెక్స్ట్ లెంత్ సెలెక్ట్ చేసి ఈక్వల్ టు పెట్టి 5 డిజిట్స్ అనుకున్నాం కదా. 5 పెడదాం. 5 రాద్దాం. ఇక్కడ మనం 5 రాసి ఓకే కొడదాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎవరు ఎంటర్ చేసినా 1 2 3 4 5 అయితేనే ఎంటర్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ 3 డిజిట్స్ ఎవరైనా ఎంటర్ చేస్తే అది యాక్సెప్ట్ చేయదు. చూసారా, వాల్యూ డస్ నాట్ మ్యాచ్ ద డేటా వ్యాలిడేషన్ రెస్ట్రిక్షన్స్ అని వస్తుంది. అలాగే కొన్ని 5 డిజిట్స్ కన్నా ఎక్కువ ఎంటర్ చేసినా ఇది యాక్సెప్ట్ చేయదు. బేసికల్లీ మనం ఏం చేసామంటే ఈ సెల్స్లో ఓన్లీ 5 డిజిట్సే వాళ్ళు ఎంటర్ చేయగలరు. రోల్ నెంబర్ అనేది 5 డిజిట్సే కాబట్టి ఓన్లీ 5 డిజిట్సే ఎంటర్ చేయగలరు. అంతకన్నా తక్కువ ఎంటర్ చేసినా రాంగ్ చూపిస్తుంది, ఎక్కువ ఎంటర్ చేసినా రాంగ్ చూపిస్తుంది. అలా పర్టికులర్ సెల్స్ని మనం డేటా రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. అది డేటా వ్యాలిడేషన్ అంటే. ఈ డేటా వ్యాలిడేషన్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి ఎనీ వాల్యూ అంటే ఏ వాల్యూ అయినా ఎంటర్ చేయొచ్చు సెల్లో. హోల్ నెంబర్స్. హోల్ నెంబర్ అంటే పర్టికులర్ హోల్ నెంబర్సే ఎంటర్ చేయాలి. డెసిమల్. డెసిమల్ నెంబర్సే అందులో ఎంటర్ చేయాలి. ఇంకే నెంబర్స్ ఎంటర్ చేసినా అది యాక్సెప్ట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఈ సెల్లో మనం డెసిమల్ రెస్ట్రిక్ట్ చేద్దాం. డేటా వ్యాలిడేషన్ డెసిమల్. గ్రేటర్ దాన్ 100. ఓకే. ఇక్కడ మనం 100 ఎంటర్ చేద్దాం. తీసుకోలేదు ఎందుకంటే డెసిమల్ కాదు, గ్రేటర్ దాన్ 100 అది. 101 చేద్దాం. తీసుకుని ఎందుకంటే గ్రేటర్ దాన్ 100 కాబట్టి. అలాగే 99 చేద్దాం. 99 చేసినా తీసుకోలేదు మనకి. బేసికల్గా గ్రేటర్ దాన్ 100 ఇచ్చాం కాబట్టి గ్రేటర్ దాన్ 100 అయితేనే తీసుకోండి. 100 అయినా తీసుకోదు, అంతకన్నా తక్కువైనా తీసుకోదు. బేసికలీ మనం సెల్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నాం అనమాట. అలాగే ఇంకొక చూద్దాం, ఇంకా ఏమున్నాయి ఇందులో. టైం ఉంది. అక్కడ టైం ఇస్తే ఆ సెల్లో టైం తప్ప మనం ఇంకేది ఎంటర్ చేయలేం. అలాగే డేట్ ఉంది. డేట్ ఇస్తే డేట్ తప్ప ఆ సెల్లో మనం ఇంకేది ఎంటర్ చేయలేం. ఇలా మనం దీన్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఒక సెల్ని మనకి ఏ వాల్యూ కావాలో ఆ వాల్యూతో రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఇందులో ఇంకో ఫీచర్ మనం ఎక్కడ వాడతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు మీరు ఒక ఎక్సెల్ షీట్ని టీచర్స్ అందరికీ పంపిస్తున్నారు. అందులో రోల్ నెంబర్, నేమ్స్ ఉన్నాయి. నేమ్స్ మీకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇప్పుడు చాలామంది మనం డేటా పంపించినప్పుడు వేరే టీమ్స్కి కానీ, స్కూల్ అనే కదా, ఆఫీస్లో వేరే టీమ్స్కి పంపించిన స్పెల్లింగ్ మిస్టేక్స్ చిన్నవి వస్తుంటాయి. స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జగదీష్ ఇలా రాసే బదులు ఓవర్లుక్లో SH అని రాస్తారు అనుకోండి, ఐ లేకుండా. దానివల్ల ఏమవుతుంది, మనం డేటా ఫిల్టర్ చేసినప్పుడు మనకి డిఫికల్ట్ అవుతుంది, ఎందుకంటే స్పెల్లింగ్ రాంగ్ ఉంది కాబట్టి. అలాంటప్పుడు మనం ఏం చేద్దాం, మనకు తెలుసు అనుకోండి ఒక 100 నేమ్స్ 100 స్టూడెంట్సే ఉన్నారు. లేకపోతే 50 స్టూడెంట్సే ఉన్నారు.
సో వాళ్ళ నేమ్స్ అంతా ఒక లిస్ట్లో తయారు చేసుకుని సో ఆ లిస్ట్ మనం ఇక్కడే ఇవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ అలాంటప్పుడు ఈ సెల్ని సెలెక్ట్ చేసి డేటా వ్యాలిడేషన్కి వచ్చి సో ఎనీ వాల్యూ వల్ల లిస్ట్ క్రియేట్ చేసుకుని సోర్స్ ఎక్కడ ఉంది, ఇది సోర్స్ కాదు ఇది లిస్ట్, మనం ఒక దగ్గర లిస్ట్ రాసి పెట్టుకుని సోర్స్ సెలెక్ట్ చేసుకుని ఓకే కొట్టాలి. కొడితే అప్పుడు ఏమవుతుంది, ఈ సెల్లో మాన్యువల్గా ఎంటర్ చేయడానికి అవుతుంది, ఆ లిస్ట్లో ఏదో ఒకటి ఎంటర్ చేయాలన్నమాట. సో లిస్ట్లో ఎంటర్ చేసే తప్ప ఇంకేది వాళ్ళు ఎంటర్ చేయలేరు అక్కడ. సో ఇప్పుడు మాన్యువల్గా నేను టైప్ చేస్తాను, సో టైప్ అవ్వదు, సో మాన్యువల్గా టైప్ అవ్వదు. సో ఇందులో మాన్యువల్గా టైప్ అవ్వదు అనమాట. సో ఓన్లీ దాని నుంచే వాళ్ళు తీసుకోవాలి, ఫిల్టర్ నుంచి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. సో ఇక్కడ ఇలా 5 ఉండాలని రూల్ లేదు, నెంబర్ ఆఫ్ 100 వరకు ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. సో ఎన్నైనా మనం సెల్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఈ లిస్ట్లో 5 ఉండాలని లేదండి. సో మన ఇష్టం బట్టి ఎన్నైనా మనం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫర్ శాంపుల్ జస్ట్ 5 నేమ్స్ యాడ్ చేశాను. సో ఇక్కడ అలా లిస్ట్ పెడితే వాళ్ళు మాన్యువల్గా ఎంటర్ చేయడానికి అవుతుంది, ఆ లిస్ట్లోంచి వాళ్ళు పిక్ చేసుకోవాలి. సో డేటా వ్యాలిడేషన్కి వస్తే ఇన్ని ఉన్నాయి మనకి. సో లిస్ట్ కానీ హోల్ నెంబర్, డెసిమల్, టైం, టెక్స్ట్ లెంత్ కస్టమ్, మనం ఇంకేదైనా కస్టమ్గా కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఇది డేటా వ్యాలిడేషన్లో ఒక ఫీచర్. ఇంకో ఫీచర్ ఏంటి అంటే సో సర్కిల్ ఇన్వాలిడ్ డేటా అంటే ఏంటి అంటే, సార్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్రెడీ ఒక డేటా సెట్ ఇలా వచ్చింది అనుకుందాం. సో ఇక్కడ కాకుండా మనకి ఇలా చాలా నెంబర్స్ వచ్చాయి, ఓకే. సో చాలా నెంబర్స్ వచ్చాయి ఇక్కడ. సో మనం ఏం చేయాలి, ఇక్కడ మనకి చాలా నెంబర్స్లో మనకి తెలియదు కాబట్టి మనం ఇక్కడ 10,000 కన్నా ఎక్కువ నెంబర్స్ ఉన్నవన్నీ ఇన్వాలిడ్ అనుకుందాం, మనకు అక్కర్లేదు ఆర్ రాంగ్. సో అదేం చేయాలి, మనం డేటా వ్యాలిడేషన్కి వచ్చి ఫస్ట్ మనం డేటా సెట్ చేద్దాం. సో హోల్ నెంబర్ లెస్ దాన్ 10,000, ఓకే. సో 10,000 కన్నా ఎక్కువ ఉన్నది ఈ సెల్లో ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉంటే అది రాంగ్ అనమాట. సో దెన్ నెక్స్ట్ వచ్చి డేటా వ్యాలిడేషన్కి వచ్చి సర్కిల్ ఇన్వాలిడ్ డేటా కొడితే ఏమవుతుంది చూడండి. సో ఇవన్నీ 10,000 బిలో, సో ఏం చేయదు వీటికి. సో 10,000 అబవ్ వచ్చేసిన వాటికి మాత్రం అన్నిటికీ సర్కిల్స్ వేసేస్తుంది, అంటే అది మన క్రైటీరియా కాకుండా ఉండే డేటా అనమాట. సో ఇది మనం ఈజీగా పిక్ చేసి ఏది డిలీట్ చేసుకోవచ్చు. సో మనకి ఎక్కువ డేటా వచ్చినప్పుడు అందులో ఏదైనా ఇన్వాలిడ్ డేటా ఉంది, మనకు అక్కర్లేని డేటా ఉంది అంటే మనం ఆ డేటాకి ఫస్ట్ మనం వచ్చేయాల్సింది డేటా వ్యాలిడేషన్ సెట్ చేసుకుని ఆ తర్వాత మనం సర్కిల్ ఇన్వాలిడ్ డేటా టైప్ చేస్తే మనకి ఆటోమేటిక్గా అంత ఇన్వాలిడ్ డేటా అంతా వచ్చేస్తుంది అనమాట, అర్థమైంది కదా. సో ఇది డేటా వ్యాలిడేషన్ తాలూకా సెకండ్ యూజ్. సో క్లియర్ ఇన్వాలిడేషన్ రూల్స్ అంటే సింపుల్గా ఇప్పుడు మనం ఈ సెల్లో వ్యాలిడేషన్ రూల్స్ ఇచ్చాం కదా ఆల్రెడీ, సో దాన్ని క్లియర్ చేసేసుకోవచ్చు మనకు అక్కర్లేదు అంటే. సో క్లియర్ అయిపోతుంది. సో ఇది 3 యూజెస్ అనమాట, డేటా వ్యాలిడేషన్, సర్కిల్ ఇన్వాలిడ్ డేటా అండ్ క్లియర్ వ్యాలిడేషన్ రూల్స్. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ డేటా వ్యాలిడేషన్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎనీ డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా క్లారిఫై చేస్తాను. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్, అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎక్కువ రీచ్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ ద పీపుల్ హూ సబ్స్క్రైబ్ ఇట్ ఆల్రెడీ.